హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ రాజేశ్వరి వండి. ఈ రోజైతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్ని పరీక్ష 2లోని ఎపిసోడ్ 6 యొక్క రివ్యూ మొత్తం కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయండి. నేనైతే మాత్రం ఈ ఎపిసోడ్ ని చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే కనుక ఎపిసోడ్ 1, 2, 3, 4, 5 వరకు కూడా ఏంటంటే జడ్జెస్ క్యాండిడేట్స్ ని వాళ్ళు ఎంతవరకు ఉపయోగపడతారు, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళటానికి వాళ్ళకి ఎంత టాలెంట్ ఉంది, అగ్ని పరీక్ష చేయటానికి వాళ్ళు అర్హులా కాదనేటువంటి టెస్ట్ అన్నదంతా ఇప్పటి వరకు చేశారు. ఎపిసోడ్ 6లో మాత్రమే ఏమవుతుందంటే గనక వాళ్ళకు వాళ్ళే క్యాండిడేట్స్ వాళ్ళకి వాళ్ళే నిరూపించుకోవాల్సినటువంటి సమయం అనమాట. ఎస్, మేము అగ్ని పరీక్షలోకి సిద్ధం, మేము ఈ క్యాపబిలిటీ మాకు ఉంది, మేము ఏదైనా చేస్తామని నిరూపించుకోవాల్సినటువంటి సమయం అనమాట ఇది. అందుకని ఈ యొక్క ఎపిసోడ్ నేము డేర్ ఆర్ డై అని పెట్టారనమాట. చావో రేవో తేల్చుకో అని. అండ్ చాలా బాగా అనిపించింది. చూస్తూనే కొంచెం ఎలా ఉంటుందో సూపర్ అని అనిపించినట్టుగానే ఈ ఎపిసోడ్ మాత్రం సూపర్ డూపర్ గా ఉందన్నమాట. విషయానికి వెళ్ళిపోతే గనక ఇప్పటి వరకు కూడా డైరెక్ట్ గా మొత్తం 3 జడ్జెస్ నుంచి 3 గ్రీన్స్ అయితే వచ్చేసి ముగ్గురు అయితే మాత్రం డైరెక్ట్ గా ఫైనల్ టాప్ 15 లోనే నిలబడ్డారు. వాళ్ళ ముగ్గురు ఎవరో కాదు, ఫస్ట్ రాజ్ కుమారి గారు, మిథిలేష్ గారు అండ్ చరణ్ గారు. వీళ్ళు ముగ్గురు అయితే మాత్రము డైరెక్ట్ గా టాప్ 15 లోని 3 మెంబర్స్ సెలెక్ట్ అయిపోయి వచ్చారనమాట. వీళ్ళు చక్కగా ఎంట్రీ అయితే ఇచ్చేస్తారు స్టేజ్ మీదకి, చాలా గ్రాండ్ గా సూపర్ గా అండ్ హ్యాపీగా వచ్చేసి అవతల వైపు సీట్ లోని కూర్చుంటారు. ఇక రిమైనింగ్ ఎవరైతే 70 మెంబర్స్ పీపుల్ అందరూ కూడా ఆడిషన్ కి వచ్చారు. వాళ్ళలోని ఈ ఎపిసోడ్స్ 5 వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆడిషన్ చేసి ఫైనల్ గా అయితే సెలెక్ట్ చేసిన వాళ్ళలోని, అంటే హోల్డ్ లో పెట్టిన వాళ్ళు మొత్తం 18 మెంబర్స్ ఉన్నారనమాట. ఈ 3 మెంబర్స్ కాకుండా 18 మెంబర్స్ ఉన్నారు హోల్డ్ లో పెట్టిన వాళ్ళు. హోల్డ్ లో పెట్టిన 18 మెంబర్స్ నేమ్స్: హేమంత్, భాగ్య, యాంకర్ ప్రియా, సేనాపతి గారు, వెంకీ వైబ్స్, సృష్టి, సుమా గారు, రామకృష్ణ గారు, ఝాన్సీ, అమన్, జోష్న, జపాన్ నుంచి వచ్చిన ఫూట, గాయత్రి, లయ, అపూర్వ, శాలిని, రోహిత్, రుచిత. ఇలా ఈ మెంబర్స్ అందరూ కూడా 18 మెంబర్స్ కూడా మొత్తం స్టేజ్ మీదకి అయితే వచ్చేస్తారు. ఈ 18 మెంబర్స్లోని కూడా ఇప్పుడు 12 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలన్నమాట. ఓకే, 12 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఆల్రెడీ 3 మెంబర్స్ సెలెక్ట్ అయి ఉన్నారు అవతల వైపు సీట్లో కూర్చొని, అండ్ ఈ 18 మెంబర్స్ ఇవతల వైపు సీట్లో కూర్చుంటారు. వీళ్ళు డేర్ ఆర్ డై అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొస్తారనమాట. ఎస్, ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళకి కొన్ని రకాలైనటువంటి డేర్ చేయమని చెప్పి కొన్ని పరీక్షలు పెడతారు. వాటిల్లోని ఎవరైతే కనుక డేర్ చేసి ముందుకు వెళ్తారో వాళ్ళు సక్సెస్ అయ్యి యువతల సీట్లోకి వచ్చి క్యాండిడేట్స్ కంటెస్టెంట్స్గా మారేటువంటి అవకాశం ఇచ్చారనమాట. అయితే ఎపిసోడ్ స్టార్ట్ అవుతూనే ఫస్ట్ వచ్చేటటువంటి ఛాలెంజింగ్ అండ్ డేర్ ఏంటంటే చేయాల్సింది, ఒక 2 బాక్సెస్ తీసుకొచ్చారు. ఎప్పటి నుంచో కొల్లబెట్టినటువంటి గార్బేజ్ చెత్త అంతా కూడా, వెజిటేబుల్ వేస్ట్ అంతా కూడా ఒక దాంట్లో పెట్టి చాలా స్మెల్ వచ్చేది, చాలా వర్స్ట్గా ఉండేటువంటి ఒక చెత్తనంతా రెడీ చేస్తారు, కంపోస్ట్ అంతా కూడాను. సో వీళ్ళు ఒక బాక్సెస్ రెడీ చేస్తారు. ఆ బాక్సెస్లోని 2 రావాలి. ఆ 2 కూడా చిన్న హోల్ ఉంటుంది, కన్నం పెట్టి కింద నుంచి కూర్చోవాలన్నమాట. వాళ్ళ పైనుంచి ఆ గార్బేజ్ అంతా వాళ్ళ మీద వేస్తారు. సో వాళ్ళు భరించాలి. తర్వాత ఒక పొటాటోస్ పెడతారు. పొటాటోస్లోని కొన్ని కాయిన్స్ పెడతారు. కాయిన్లో నెంబర్ ఉంటుంది. వీళ్ళు ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చూడకుండానే జస్ట్ అలాగే బుర్ర అలాగే ఉంచి కింద ఉన్నటువంటి పొటాటోస్ అన్ని కూడా స్మాష్ చేసి అందులో ఉన్నటువంటి కాయిన్ తీసుకొని ఆ నెంబర్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చి బయట ఉన్న ఒక బాక్స్ మీద ఆ నెంబర్ని సెట్ చేసి బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఒక జ్యూస్ ఉంటుంది. ఆ జ్యూస్ని అంతా తాగేసిన తర్వాత గ్లాస్ ఇలా పట్టుకొని పైకెత్తాలన్నమాట. ఇది ఫస్ట్ ఛాలెంజ్. ఎవరైతే ఇలా ఫస్ట్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు. వాళ్ళైతే మాత్రం హ్యాపీగా అవతల వైపు వెళ్ళిపోయి కంటెస్టెంట్స్గా మారిపోతారనమాట, వేరే సీట్లోకి వెళ్ళిపోయి. ఇది ఛాలెంజ్. ఇలా చేయడానికి ఎవరు వస్తారంటే అందరూ రెడీనండి. ఇది నిజంగా పరీక్ష కాదండి. ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వాళ్ళకి పరీక్ష అనిపించింది. ఈ ఎపిసోడ్ మొత్తం అలాగే ఉంది. అందరూ రెడీ, ఏమి చెప్పినా ఏం చేసినా సరే మేము రెడీ అంటున్నారు అందరూ కూడా. ఆ 18 మెంబర్స్ కూడా అంత షార్ప్గా ఉన్నారు. అండ్ మేము డేర్ చేయడానికి సిద్ధం, మాకు మాత్రం బిగ్ బాస్లోకి అడుగు పెట్టే అవకాశం కావాలి అని అంత స్ట్రాంగ్గా ఉన్నారు. మొత్తానికైతే మాత్రము శాలిని అండ్ అమన్ వీళ్ళిద్దరైతే మాత్రం వస్తారండి స్టేజ్ మీదకి. వచ్చిన తర్వాత వీళ్ళకి ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ శాలిని గారు ఈ డేర్ని అయితే ఫస్ట్ ఫినిష్ చేసేసుకుంటారు. ఫినిష్ చేసేసి అండ్ క్యాండిడేట్ నుంచి కంటెస్టెంట్గా మారిపోయి అవతల సీట్లోకి వెళ్ళి కూర్చునిపోతారు. ఈ రకంగా అయితే హ్యాపీగా ఫినిష్ అవుతుంది. ఫస్ట్ సెకండ్ ఛాలెంజ్లో చాలా డేర్ చేయాల్సి ఉందండి. అందరిని ఏమడుగుతారంటే మీ లవ్ స్టోరీస్ ఉన్నాయంటే అందరూ చేయొచ్చేస్తారు. ఓకే, ఇంకా లాభం లేదనుకుని లవ్ ఫెయిల్యూర్ బ్రేకప్ స్టోరీస్ ఎవరైనా ఉన్నాయంటే కొందరు చెప్తారు మాకుంది అని ఒక్కొక్కరు స్టోరీస్ చెప్తారు కొందరు.
ఓకే చెప్పిన తర్వాత ఏమంటారంటే, మీ లవ్ బ్రేకప్ అయిపోయి చాలా ఇయర్స్ అవుతున్నది కదా చాలా మందికి. ఇప్పుడు ఏం చేయాలంటే మీ బ్రేకప్ అయిపోయినటువంటి లవర్‌కి కాల్ చేసి, తప్పయిపోయింది. నేను చాలా తప్పు చేశాను. నాదే తప్పు ఈ విషయంలోని. నన్ను క్షమించు. మళ్ళీ నా లైఫ్‌లోకి రా అంటూ మీ లైఫ్‌లోకి వాళ్ళని ఇన్వైట్ చేయాలి. మీరైతే తప్పుని క్షమించమని వాళ్ళని అడగాలి. వాళ్ళని ఇన్వైట్ చేయాలి. ఇది డేర్ అంటారు. డేర్ చేయడానికి ఒక 5 మెంబర్స్‌ని అయితే సెలెక్ట్ చేస్తారు. 5 మెంబర్స్ అయితే వస్తారండి. వచ్చేసిన తర్వాత ఏమవుతుంది 5 మెంబర్స్ వస్తారు. వచ్చిన తర్వాత ఒక గంట పెడతారనమాట. అది ఎవరైతే ఫాస్ట్‌గా వెళ్ళి రెడీ అనగానే ఫాస్ట్‌గా వెళ్ళి ఆ గంటను పట్టుకొని అలా కొడతారో వాళ్ళే ఫస్ట్ అంటారు. ఆ రకంగా ఫస్ట్ గాయత్రి గారు వస్తారు. బట్ ఆమె కాల్ కనెక్ట్ అవ్వదు. తర్వాత వీళ్ళందరూ 4 మెంబర్స్ వస్తారు. వీళ్ళెవ్వరిది కూడా కాల్ కనెక్ట్ అవ్వదు. సృష్టిది లాస్ట్ వరకు కూడా ఆమె అసలు గంట పట్టుకొని కొట్టలేకపోతుంది ఆమె. చేతి నుంచి జారిపోతుంది. కానీ ఫైనల్‌గా మాత్రం సృష్టి గారు మాత్రమే మిగులుతారు. ఆమె మాత్రం కాల్ కనెక్ట్ చేయగానే అవతల అబ్బాయి పికప్ చేస్తాడు. చాలా ఎమోషన్ అయిపోతుందండి. నిజంగా చెప్తున్నా. ఆమె అడుగుతుంది, నా తప్పు అయిపోయింది. నేనే తప్పు చేశాను ఈ విషయంలోని. సో, మళ్ళీ మనం కలుసుకుందామని అనుకుంటున్నాను. రియల్‌గా ఆమె ఎమోషన్ అయిపోవడం క్లియర్‌గా కనిపిస్తుంది. ఆమె ఏడుస్తుంది కూడా. అండ్ సారీ మళ్ళీ నేను నా లైఫ్‌లోకి ఆహ్వానిస్తున్నాను అని కూడా అంటుంది. బట్ ఆ అబ్బాయి కూడా ఓకే ఇంత సడన్‌గా చెప్తున్నావేంటి? నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మళ్ళీ నా లైఫ్‌లోకి వస్తానని అంటున్నావు. సో, ఓకే చూద్దాం ఇంత సడన్‌గా చెప్తున్నావు అంటూ రియాక్ట్ అయ్యాడనమాట. సో, అది చాలా ధైర్యం కావాలి అలా చెప్పటానికి అని అందరూ కూడా అక్కడ యాక్సెప్ట్ చేస్తారు. గ్రేట్ అని చెప్తారు అండ్ క్లాప్ చేస్తారు. అండ్ సృష్టి గారిని కూడా తీసుకొని వెళ్ళి క్యాండిడేట్ నుంచి కంటెస్టెంట్‌గా కూర్చోబెట్టేస్తారు. ఇలా ఇద్దరైతే సెలెక్ట్ అయిపోతారండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అయితే మాత్రము థర్డ్ డేర్‌కి వచ్చేసి నవదీప్ గారు చెప్తారు పచ్చబొట్టు వేసుకోవాలి బిగ్ బాస్‌ది అని. అందరూ రెడీ, మేము రెడీ అందరూ చేయెత్తేస్తారు. అంత ఈజీ ఏం కాదు. ఏంటి పచ్చబొట్టు పొడిపించేసుకుంటారా? ఇంక మీరు హ్యాపీ అయిపోతారా? అలా కాదు. బిగ్ బాస్ మాత్రం కాదు కొన్ని పదాలు అదైతే నేను బయటకి చెప్పాను. బట్ ఎవరు రెడీగా ఉన్నారు అంటే కొందరు ఓకే అందరూ కూడా అప్పుడు కూడా అందరూ చేయెత్తేస్తారు రెడీ అని. అయితే ఇవి తర్వాత చెప్తారనమాట. ఓకే నేను చెప్పే ప్లేస్‌లో మాత్రమే వేయించుకోవాలి. ఫోర్ హెడ్ పైన వేయించుకుంటారంటే ఓకే అని కొందరు వచ్చేస్తారు మళ్ళీ. ఇక్కడ వేయించుకోవాలంటే ఓకే అని అందరూ ఓకే అంటున్నారు ఆల్మోస్ట్. సరే ఓకే అంటున్నారు కదా! నేమ్స్ ఏంటంటే 2 చెప్తారు. తూ నా బతుకు ఐ ఈ యామ్ 2 ఎ నేమ్స్ లూజర్. చెప్తారు. ఇవి రెండిట్లో ఏదైనా ఒకటి వేయించుకోవాలి అని చెప్తారనమాట. సో, మొత్తానికి అది కూడా మళ్ళీ బాయ్స్‌కి మాత్రమే అవకాశం ఇద్దాము. ఆల్రెడీ ఇందాక ఒక 2 గర్ల్స్ గెలిచారు కాబట్టి అని చెప్పి బాయ్స్‌ని మాత్రం పిలుస్తారు. ఈ 3 మెంబర్స్‌ని బాయ్స్‌ని పిలుస్తారు గేమ్ ఆడటానికి. సో, వచ్చిన తర్వాత వీళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. ఇలా మళ్ళీ సేమ్ బెల్ కొట్టడం అనేది స్టార్ట్ చేస్తారు. ఈ ముగ్గురులో కూడా మొత్తానికైతే విన్ అయితే మాత్రము రామకృష్ణ నిలుస్తాడు ఫైనల్‌గా. అండ్ రామకృష్ణకైతే మాత్రము చాలా బాధనే అనిపిస్తుంది. బట్ తను మాత్రం రెడీగా ఉంటాడు. ఇచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోకూడదు మేడం. సో, నాకు ఈ అవకాశాన్ని మాత్రం నేను వినియోగించుకోవాలని అనుకుంటున్నానని చెప్పేసి అంటాడు. ఆలోపు టాటూ వేసే పర్సన్ వస్తారు. సో, ఈ ప్లేస్‌లో అతనికి అలాగైతే మాత్రం టాటూ వేస్తారనమాట. సో, ఈ రకంగా ఈ డేర్ కంప్లీట్ అయ్యి రామకృష్ణ గారు కూడా క్యాండిడేట్ నుంచి కంటెస్టెంట్‌గా మారి అవతల సీట్‌లోకి వెళ్ళి హ్యాపీగా కూర్చుంటారు. అండ్ ఫోర్త్ డేర్ వచ్చేసి ఎవరు చేస్తారు హెయిర్ కట్ చేయించుకోవాలి అనగానే అమ్మాయిలందరూ వస్తారండి మొత్తం. రిమైనింగ్ ఎంతమంది ఉన్నారో అంతమంది అమ్మాయిలందరూ వస్తారు. గాయత్రి గారికి మాత్రం మీరు ఇంతకు ముందు టాస్క్‌లో చేసి ఓడిపోయారు కాబట్టి మీరు ఇందులో పార్టిసిపేట్ చేయకూడదంటే ఆమె మాత్రం వెళ్ళిపోతారు సైడ్‌కి. సో, రిమైనింగ్ అందరూ ఉంటారు. అందరూ ఒకసారి హెయిర్ ముందుకేసుకుంటే అందరి హెయిర్ ఇంతవరకు వస్తుంది. ఆల్మోస్ట్ చాలా పొడుగ్గా ఉంటుంది అందరి హెయిర్. మరి కటింగ్ చేయించుకోవాలంటే ఓకే రెడీ అంటారు. అందరూ రెడీ అయిపోతారు కట్ చేసుకోవడానికి కూడా హెయిర్. సో, ఒక్కొక్క హెయిర్ పెడతారన్నమాట. ఇంత హెయిర్ చూపిస్తా ఉంటారు. ఫస్ట్ ఇక్కడ వరకు అంటారు రెడీ. తర్వాత ఇక్కడ వరకు చూపిస్తారు. తర్వాత ఇక్కడ వరకు చూపిస్తారు. సో, ఫైనల్‌గా అయితే మాత్రం భాగి గారు నిలబడతారన్నమాట. హెయిర్ కట్ చేయించుకోవడానికి ఆమె మాత్రం నిలబడతారు. ఓకే రెడీ అంటే సేమ్ ఆమె కూడా అంతే. గంట కొట్టడానికి అందరూ అమ్మాయిలందరూ రెడీ అవుతారు. సో, ఆమెనే ఫస్ట్ గంట పట్టుకుంటారు. విన్ అవుతారు. సో, ఆమె అయితే రెడీ అయిపోతారు. ఎలా అనిపిస్తుంది అంటే ఇట్స్ ఓకే సార్ నో ప్రాబ్లమ్. నాకు ఏదేమైనా సరే బిగ్ బాస్ హౌస్‌లోకి నేను వెళ్ళాలి అంతే నా కోరిక అంటుంది. చాలా చక్కగా చాలా ధైర్యంగా అండ్ చాలా మంచిగా అందరూ రెడీగా ఉంటారండి. ఏదైనా సరే మేము సిద్ధం అన్నట్టుగా ఉన్నారు అందరూ కూడా అక్కడ. సో, మొత్తానికైతే మాత్రం కూర్చుంటారు. హెయిర్ కట్ ఎవరు చేస్తారు? నవదీప్ గారు చేస్తాను అనుకుంటూ వస్తారు ఫస్ట్. తర్వాత నేను చేస్తాను అనుకుంటున్నావా? లేదులే నేనైతే చేయను. అండ్ హెయిర్ ఎవరైతే చేస్తారో మంచి డిజైనర్ ఆయన వచ్చి చేస్తారని చెప్తారు. మొత్తానికైతే ఆమె కూర్చుంటారు. హెయిర్ కట్ ఇక్కడ వరకు అయిపోతుంది. ఫైనల్‌గా ఆమె లుక్‌ని చూపిస్తారు. చూపించినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఆమె. ఎందుకంటే గనక ఆ లుక్‌లో చూడగానే మా అమ్మగారు నాకు గుర్తొచ్చారంటే చాలా ఎమోషన్ అవుతారనమాట అక్కడ. మా అమ్మగారు ఇలాగే ఉండేవారు. నన్ను కొంచెం ఆమె స్టోరీ చెప్తారు. బాధపడుతున్న స్టోరీ చెప్తుంటారు. సో, ఫైనల్‌గా ఇలా ఉంది మీ లుక్ అని అయితే మాత్రం ఫస్ట్ అండ్ ఆఫ్టర్ లుక్ కూడా చూపిస్తారు. అండ్ భాగ్య గారికి అయితే మాత్రం కంగ్రాచ్యులేషన్స్ చెప్పేసి ఆమె కూడా క్యాండిడేట్ నుంచి అండ్ కంటెస్టెంట్‌గా మారిపోయి అవతల చైర్‌లో వెళ్ళి కూర్చుంటారు. ఇలా 4 మెంబర్స్ అయితే మాత్రం సూపర్‌గా సెటిల్ అయిపోతారు. ఫైనల్ డేర్ అయితే మాత్రం ఈ
ఎపిసోడ్లో ఇదే అని చెప్పాలి. ఫైనల్గా అయితే నవదీప్ గారు వచ్చి అడుగుతారు, మీరు ఫేక్ని నమ్ముతారా, తలరాతని నమ్ముతారా అంటారు. ఎస్, అందరు కూడా నమ్ముతామని అంటారు. సో ఈ గేమ్ తలరాతకు సంబంధించింది, ఎవరు ఆడతారని చెప్పేసి మళ్ళీ అంటారు. సేమ్ అలాగే పోటీ పెడతారు, అన్నింట్లో కూడా ఎవరిని గెలుస్తారని చెప్పేసి. అయితే ఒక మాట చెప్తారు, ఇందులో 4 కార్డ్స్ తీసుకొస్తారు. ఒక టేబుల్ అరేంజ్ చేసి 4 కార్డ్స్ తీసుకొస్తారు. ఒక 2 కార్డ్స్లోనే ఎగ్జిట్ అని రాసి ఉంటుంది, ఒక 2 కార్డ్స్లో ఏమో టాప్ 15 అని రాసి ఉంటుంది. ఏవి ఇందులో ఏమున్నాయో నాకు తెలియదు. 4 కూడా అక్కడ మేము పెడతాము, మీరిద్దరు కూడా అందులో ఏదైనా ఎంచుకోవాలి, ఎవరికి ఏమొస్తో అది ఫేస్ చేయాలని చెప్తారు. ఓకేనైతే మాత్రం అంటారు. మొత్తానికి ఫైనల్గా మాత్రం ఇద్దరు రెడీ అయిపోతారు. ఓకే, నో ప్రాబ్లం, ఏదైనా సరే చేస్తామని ఇద్దరే వస్తారు. అక్కడ ఏం పోటీ అది ఏం లేదు. వెంకటేష్ అండ్ హేమంత్ వీళ్ళిద్దరు మాత్రం ఫైనల్గా ఎస్ మేము చేస్తాము రెడీ అని అయితే మాత్రం వీళ్ళిద్దరు వస్తారు స్టేజ్ మీదకి. ఫస్ట్ ఇద్దరు 2 కార్డులు అయితే తీసుకుంటారు. ఓపెన్ చేసి చూడగానే ఇద్దరికి ఎగ్జిట్ అనే వస్తుంది. సో ఇద్దరికి ఎగ్జిట్ అని వచ్చిందంటే కనుక మళ్ళీ ఫేస్ చేయాలి అని చెప్పి చెప్తారనమాట. ఓకే, ఫేస్ అప్ రెడీ అవుతారు. ఫేస్ అప్ ఏంటంటే ఒక బురద మట్టి తీసుకొస్తారు. ఆ బురద మట్టిలోని కొన్ని కలర్స్ కార్డ్స్ అనేది పెడతారు. అందులో గ్రీన్ కార్డ్ ఉంటుంది. ఎవరికైతే ఫస్ట్ ఆ గ్రీన్ కార్డ్ దొరుకుతుందో వాళ్ళే విన్నర్ అవుతారు. టాప్ 15లోకి వెళ్ళి, అంటే కంటెస్టెంట్గా కాకుండా మళ్ళీ అక్కడ క్యాండిడేట్స్గా, అంటే వాళ్ళు డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యి అవతల కంటెస్టెంట్స్గా కూర్చోరు, క్యాండిడేట్గా వెళ్ళి కూర్చుంటారు. మరొకసారి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందంట. ఇక్కడ ఇది ట్విస్ట్, గుర్తుపెట్టుకోవాలి. సో అని చెప్తారు. మొత్తానికైతే మాత్రము వెంకీకి రాదు, వెంకటేష్ గారికి అయితే మాత్రం కార్డు దొరకదు, హేమంత్ గారికి అయితే గ్రీన్ కార్డ్ దొరుకుతుంది. అండ్ హ్యాపీగా ఆయన అయితే మళ్ళీ కంటెస్టెంట్లో కూర్చుంటారనమాట వెళ్ళి. అండ్ వెంకీ గారు అయితే మాత్రం వెళ్ళిపోవాల్సి వస్తుంది, వెళ్ళిపోయే టైం వస్తుంది. ఎపిసోడ్లోని ప్రత్యేకించి నేను వెంకటేష్ వైబ్ గురించి అయితే మాత్రం మాట్లాడాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే కనుక నాకు చాలా ఎపిసోడ్స్ నేను అన్ని చూసాను, అన్నింట్లో అయితే వెంకీ గారు నాకు కొంచెం స్పెషల్గా అనిపించారు. ఆయన ఏదైనా సరే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటూ అక్కడ కొంచెం హడావిడి చేసే టైప్ లాగా, అంటే ఉన్నట్టుగా మాట్లాడేసే టైప్ లాగా నాకు అనిపించింది. కొంచెం మంచిగా ఎంటర్టైన్ చేసే పర్సన్ నేను ఉంటే బాగుందని అయితే నేను కోరుకున్నాను. సో ఆయన అయితే మాత్రం అన్లక్కీగా ఏమైందంటే కనుక ఆయనకి ఎగ్జిట్ అనేది అయిపోయింది. అక్కడ స్టేజ్ మీద నుంచే అగ్ని పరీక్షకు లేకుండా ఆయన ఎగ్జిట్ అయితే అయిపోయారు. బట్ ఫైనల్గా ఇలా అడుగుతుందండి శ్రీముఖి, ఇలా అంటుంది, ఏమంటావు వెంకీ, వచ్చే జన్మంటూ ఉంటే బురదలో పుట్టాలని కోరుకున్నావు కదా, ఇప్పుడు ఏమంటావు, బురదలో పుట్టడానికి రెడీగా ఉన్నావా? ఎందుకంటే నువ్వు ఆడిషన్ చేసింది బురదతో చేసావు, ఇప్పుడు బయటకు వెళ్తుంది కూడా బురద నుంచి బయటకు వెళ్తున్నావు అని చెప్తుంది. అది కొంచెం అతనికి నెగిటివ్ తగిలినట్టు అనిపించింది నాకు. అండ్ ఏదేమైనా సరే యాక్సెప్టెడ్ అంటాడండి, పాజిటివ్గా తీసుకుంటాడు అబ్బాయి. ఎస్, ఐ యాక్సెప్టెడ్ అండి, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ అని చెప్పి హ్యాపీగా బయటకు వెళ్తాడనమాట. ఇది ఈరోజు ఎపిసోడ్. మొత్తానికైతే మాత్రం ఫైనల్గా ఈ ఎపిసోడ్లోని ఆల్రెడీ సెలెక్ట్ అయిన 3 మెంబర్స్తో పాటు ఇప్పుడైతే మరొక 4 మెంబర్స్, 7 మెంబర్స్ కంటెస్టెంట్స్గా, ఎవరైతే అగ్ని పరీక్షని రెడీ అయిపోయిన కంటెస్టెంట్లో 7 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయిపోయారు. అండ్ రిమైనింగ్ మెంబర్స్లోని మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మిగతా వాళ్ళని సెలెక్ట్ చేసి ఫైనల్గా టాప్ 15 అనేది చేయడానికి రెడీ ఉన్నారనమాట. మొత్తానికి మాత్రమే ఈ ఎపిసోడ్లోని మొత్తం 7 మెంబర్స్, ఎవరైతే అగ్గా సెలెక్ట్ అయిన 4 మెంబర్స్, అంటే డేర్ అండ్ డై అనేది పార్టిసిపేట్ చేసి సెలెక్ట్ అయిన 4 మెంబర్స్ గారు, శాలిని గారు, శివసృష్టి గారు, రామకృష్ణ గారు, భాగి గారు, అండ్ ఫైనల్ 4 మెంబర్స్ యాడ్ అయ్యారు. అండ్ ఇది ఈ రోజు అయితే ఎపిసోడ్ విశేషాలు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం అండ్ రివ్యూ కోసం, బిగ్ బాస్ రివ్యూ కోసం అండ్ అగ్ని పరీక్ష రివ్యూ కోసం, ఇలాంటి మరిన్ని విశేషాల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అందించడం మాత్రం మర్చిపోకండి. నేను మీ రాజేశ్వరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. థ్యాంక్ యూ. అండ్ ఫాలో అవుతూనే ఉండండి. మళ్ళీ పుడతామా ఏంటి? సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.